మనం ఇప్పుడు రాకెట్ యుగంలో ఉన్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రపంచం అరచేతిలో ఉంది. కానీ మనసులో మాత్రం ఏదో తెలియని అశాంతి. ఆఫీసులో గెలిచినా ఇంట్లో ఓడిపోతున్నాం. బయట అందరితో నవ్వుతున్నా లోపల ఒంటరిగా ఫీల్ అవుతుంటాం. అసలు ఈ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఎక్కడుంది? మహాభారత యుద్ధానికి ముందు విదురుడు చెప్పిన విదురనీతిలో నేటి తరం ఎదుర్కొనే ప్రతి సవాలుకు సమాధానం ఉంది. అందుకే ధాత్రి టీవీ మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది విదురనీతి సిరీస్. దీనికి సోషల్ ఇంటెలిజెన్స్ అని ట్యాగ్లైన్ పెట్టాం. అంటే ఆధ్యాత్మిక విషయాలు కాకుండా మేనేజ్మెంట్ పాఠంగా దీన్ని మనం ఎలా స్వీకరించాలో చూద్దాం. ఈ మొదటి ఎపిసోడ్లో 4 అద్భుతమైన అంశాలను మనం చర్చిస్తున్నాం. మొదటిది సోషల్ ఇంటెలిజెన్స్. అందరిలో ఒకరిగా ఉంటూనే అందనంత ఎత్తుకు ఎలా ఎదగాలి, సమాజంతో ఎలా కలిసిపోవాలి, మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పక్కవాడితో పోల్చుకోకుండా మన ఎదుగుదలను మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ఇక రెండో భాగంలో 6 అంతఃశత్రువులు, మీ సక్సెస్ను మీరే ఆపుకుంటున్నారా అన్న అంశం చర్చిస్తాం. మన లోపలే ఉండి మనల్ని దెబ్బతీసే కోపం, గర్వం, సోమరితనం లాంటి 6 శత్రువులను ఎలా గుర్తించి వాటిని ఎలా జయించాలో తెలుసుకుందాం. ఇక మూడోది రిలేషన్షిప్ బాండింగ్, కృతజ్ఞత కలిగిన విజేత. సక్సెస్ అంటే కేవలం డబ్బు కాదు, మనల్ని నమ్మిన యజమాని, ప్రేమించే భాగస్వామి, తోడుండే బంధువులతో మన బాండింగ్ ఎలా ఉండాలో, ఒక కంప్లీట్ విన్నర్ ఎలా ఉండాలో చూద్దాం. నాలుగోది వ్యూహాత్మక వివేకం. ఎవరితో స్నేహం, ఎవరితో యుద్ధం, మన ఎనర్జీని ఎక్కడ ఖర్చు చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, బలవంతులతో మన వ్యూహం ఎలా ఉండాలి అన్న స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ పాఠాలను విదురుడి మాటల్లోనే విందాం. పొద్దున లేస్తే ఆఫీసులో పాలిటిక్స్, ఇంటికొస్తే ఏదో ఒక గొడవ, సోషల్ మీడియా తెరిస్తే పక్కవాడి లైఫ్ చూసి వచ్చే తెలియని అసూయ, వీటన్నిటి మధ్య అసలు లైఫ్ అంటే ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? కురుక్షేత్ర యుద్ధానికి ముందు అశాంతితో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడికి విదురుడు కొన్ని జీవిత సత్యాలు చెప్పాడు. అదే విదురనీతి. ఇది కేవలం రాజుల కోసం కాదు, నేటి తరం మేనేజ్మెంట్ పాఠం కూడా. జనులకు నొడబాటగు విధమున నడచుచు, లోక నింజముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కులుకొక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. సమాజంతో కలిసి బతకడం, నిందలు పడే పనులు చెయ్యకపోవడం, పక్కవాడి ఆస్తి చూసి కుళ్ళుకోకపోవడం, ఇదే అసలైన సక్సెస్ మంత్రం. దీన్ని నేటి కార్పొరేట్ ప్రపంచానికి, పర్సనల్ లైఫ్కు అన్వయిస్తే 3 కీలకమైన సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది వడబాటు, అంటే అడాప్టబిలిటీ. ఆఫీస్లో నేనింతే, ఎవరితోనూ కలవను అని అంటే మీరు ఐసోలేట్ అయిపోతారు. టీంవర్క్ అంటే అందరికీ తలొగ్గడం కాదు, అందరితో సమన్వయం చేసుకోవడం, అందరిలో ఒకరిగా ఉంటూనే మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం. అదొక ఆర్ట్, అది అలవాటు చేసుకోండి. రెండోది లోక నింజములు అన్నాడు, అంటే ఎథిక్స్. షార్ట్ కట్లో సక్సెస్ కోసం పక్కవాడి క్రెడిట్ కొట్టేయడం, డేటా దొంగిలించడం లాంటివి చేస్తే అప్పటికి గెలిచినట్లు అనిపించినా లాంగ్ రన్లో మీ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఇండస్ట్రీలో మీ క్యారెక్టరే మీ పెట్టుబడి కావాలి. ఇక మూడోది అసూయ. ఇది చాలా ముఖ్యం. నేటి డిప్రెషన్కు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అసూయ, సోషల్ మీడియా అసూయ. పక్కవాడి హాలిడే ఫోటోలు, కొత్త కార్ చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం, పక్కవాడి కలిమి చూసి ఉలకకు, అంటే నీ ఎదుగుదల నీతోనే పోటీ పడాలి. పక్కవాడితో పోల్చుకుంటూ ఉంటే అశాంతే మిగులుతుంది. అందరితో కలిసిపోదాం, నీతిగా బతుకుదాం, పోలికలు వదిలేద్దాం. అప్పుడే లైఫ్లో అసలైన ప్రశాంతత దక్కుతుంది. మీకు టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, అయినా ఎక్కడో ఏదో అడ్డుపడుతోంది. ఎప్పుడైనా గమనించారా? బయట శత్రువుల కంటే మన లోపల ఉన్న శత్రువులే మనల్ని ఎక్కువ దెబ్బతీస్తుంటారు. మనం ఎదగకుండా మనల్ని మనమే ఆపుకుంటున్న ఆ 6 గోడలేంటి? విదురుడు వీటిని ఐడెంటిఫై చేశాడు. అవేంటో తెలిస్తే మీ సక్సెస్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుంది. కోపమును, ఉబ్బును, గర్వమును, ఆపోవ కవునికియును,
దురభిమానము నిర్వ్యాపారత్వమునను ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కోపం, అతి సంతోషం అంటే గాల్లో తేలిపోవడం, అహంకారం, అసంతృప్తి, మొండితనం, సోమరితనం. ఈ 6 లక్షణాలుంటే ఎంత మేధావైనా ఓడిపోక తప్పదు. ఈ 6 పాయింట్లు మన బిహేవియరల్ స్కిల్స్కు రిట్ పేపర్ లాంటివి. వీటిని నేటి లైఫ్ స్టైల్కి అన్వయిద్దాం. మొదటిది ఈగో మేనేజ్మెంట్. కోపం వస్తే లాజికల్ థింకింగ్ ఆగిపోతుంది. గర్వం వస్తే నాకు అన్నీ తెలుసు అనే భ్రమలో కొత్త విషయాలు నేర్చుకోవడం ఆగిపోతుంది. ఒక లీడర్కు కోపం ఉంటే టీం అంతా చెదిరిపోతుంది. ఒక ఎంప్లాయీకి గర్వం ఉంటే గ్రోత్ ఆగిపోతుంది. రెండోది అసంతృప్తి. ఆపోవక ఉనికి అంటే ఎంత సంపాదించినా, ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇంకా ఏదో కావాలనే విపరీతమైన ఆశ. ఈ అసంతృప్తి మిమ్మల్ని అనైతిక మార్గాల్లోకి, అనవసరమైన స్ట్రెస్లోకి నెట్టేస్తుంది. ఉన్నదానితో తృప్తి చెందడం అంటే ప్రయత్నం ఆపేయడం కాదు, ప్రశాంతతను కోల్పోకుండా ఉండడం. మూడోది వాయిదా వేయడం. విదురుడు చెప్పిన నిర్వ్యాపారత్వం అంటే ఇదే. నేటి తరం అతిపెద్ద శత్రువు స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్. గంటలు రీల్స్ చూస్తూ చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం. విదురుడి దృష్టిలో ఇది ఒక కాపురుష లక్షణం, అంటే చేతకానితనం. మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉండొచ్చు, కానీ సోమరితనం తోడైతే దాని వాల్యూ 0. మీ లోపల ఉన్న ఈ 6 అంతఃశత్రువులను ఈరోజే చెక్ చేసుకోండి. వాటిని జయిస్తే సక్సెస్ ఆటోమేటిక్గా మీ వెంట పడుతుంది. ఒక మనిషి లైఫ్లో ఎంత ఎత్తుకెదిగాడన్నది అతని బ్యాంక్ బ్యాలెన్స్ చెబితే, ఎంత గొప్పగా బతుకుతున్నాడు అన్నది అతని చుట్టూ ఉన్న మనుషులు చెబుతారు. సక్సెస్ అంటే కేవలం పదవులు, డబ్బు మాత్రమే కాదు. మనల్ని నమ్మిన వారిని, మన కోసం నిలబడిన వారిని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అసలు ఒక విజేతకు ఉండాల్సిన రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఏంటో విదురుడు ఈ పద్యంలో వివరించాడు. ఏలిన వానిని దైవమును ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా ఫలములాసపడు మనుజేంద్ర. యజమానిని, దైవాన్ని, భార్యను, బంధువులను గౌరవించి సంతోషపెట్టనివాడు జీవితంలో శుభ ఫలితాలను ఆశించడం వేస్ట్. దీన్ని నేటి స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ వాల్యూస్తో అన్వయించి చూద్దాం. ఏలినవాడు అంటే ఎంప్లాయర్ ఆర్ మెంటర్. మీకు జీతమిచ్చే సంస్థ లేదా మీకు దారి చూపిన గురువు పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మీ బాధ్యత. సంస్థ పట్ల విధేయత అంటే లాయల్టీ లేని వ్యక్తి ఎంత గొప్ప స్కిల్ ఉన్నా మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేడు. గతం గుర్తున్న వాడికే భవిష్యత్తు ఉంటుంది. ఆలి అంటే లైఫ్ పార్ట్నర్. ఇది నేటి కాలానికి చాలా ముఖ్యం. ఇంటి దగ్గర ప్రశాంతత లేకపోతే ఆఫీసులో ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా అది సక్సెస్ అనిపించదు. మీ లైఫ్ పార్ట్నర్కు మీరిచ్చే టైం, గౌరవం మీ మానసిక ఆరోగ్యానికి అంటే మెంటల్ హెల్త్కు అసలైన పునాది. ఇక బంధువులు సపోర్ట్ సిస్టమ్. ఇది లింక్డ్ఇన్లో వేల మంది కనెక్షన్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నా నిజంగా కష్టం వస్తే ముందు నిలబడేది మీ ఫ్యామిలీ మెంబర్సే. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయి సొంత మనుషులను అలక్ష్యం చేయడం వివేకం లేని పని. వీరందరినీ సముచితారాధనతో అంటే తగిన గౌరవంతో చూసుకున్నప్పుడే మీరు సాధించిన సక్సెస్కు ఒక పరిపూర్ణత వస్తుంది. గుర్తుంచుకోండి, ఒంటరిగా గెలవడం కంటే అందరితో కలిసి గెలవడంలోనే అసలైన కిక్ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ను గౌరవించండి, కృతజ్ఞతతో ఉండండి. తెలివైన వాడు ఎవరో తెలుసా? ఎవరితో స్నేహం చెయ్యాలో తెలిసినవాడు కాదు, ఎవరితో యుద్ధం చెయ్యకూడదో తెలిసినవాడు. జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పులు 2. ఒకటి, మనల్ని ఇష్టపడే వారిని వదిలేసి ఇష్టపడని వారి వెనుక తిరగడం. 2, మనకంటే బలవంతుడితో ఈగో కోసం పోరాడి సర్వస్వం కోల్పోవడం. ఈ స్ట్రాటజిక్ థింకింగ్ గురించి విదురుడు ఏం చెప్పాడో చూద్దాం. నెమ్మిగల వారి నొల్లరు తమ్మొల్లరి వాని వెనక తగులుదురు, అధికత్వం ఎరిగి ఎరిగి తొడరుదురిమ్మెరుగని అట్టివారలిభపురనాథ. మనల్ని ప్రేమించే వాళ్లను కాదనడం,
మనల్ని ఇష్టపడని వారి వెనుక తిరగడం, మనకంటే బలవంతులతో అనవసరంగా పెట్టుకోవడం, ఇవి వివేకహీనులు చేసే పనులు. చేజింగ్ ది రాంగ్ పీపుల్. చాలామంది తమను ప్రేమించే తల్లిదండ్రులను, మంచి స్నేహితులను పట్టించుకోరు. కానీ తమను రిజెక్ట్ చేసిన వారి వెనుక లేదా ఫేక్ సోషల్ మీడియా వ్యాలిడేషన్ వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇది మీ ఎమోషనల్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది. మిమ్మల్ని గుర్తించే చోటే మీ విలువ ఉంటుంది. పవర్ డైనమిక్స్. అధికత్వం ఎరిగి తొడరుదురు అంటే మనకంటే నాలెడ్జ్లో కానీ పవర్లో కానీ ఎక్కువ ఉన్న వాళ్లతో ఈగోకు పోయి గొడవ పడ్డం. ఇది వీరత్వం కాదు, మూర్ఖత్వం. యుద్ధం చేయాలంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, తగిన బలం కూడా ఉండాలి. సమయం అనుకూలించే వరకు ఆగడం లేదా వారి నుండి నేర్చుకోవడం ముఖ్యం. కానీ వినాశనానికి దారి తీసే పోరాటం వద్దే వద్దు. ధృతరాష్ట్రుడు ఈ మాటలన్నీ విన్నాడు, కానీ పాటించలేదు. అందుకే సర్వం కోల్పోయాడు. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.